కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ. ఎమ్మెల్సీ తరపున వాదనలు వినిపిస్తూ ఉన్న ముకుల్ రోహత్గి సిసోడియాకి ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని వెల్లడి. 100 కోట్లు చేతులు మారాయి అన్నది ఆరోపణలు మాత్రమేనని వ్యాఖ్య. రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తా. యాప్ పనిచేయటం మొదలుపెట్టిందన్న మంత్రి తుమ్మల. ఖమ్మంలో మినిస్టర్ని అడ్డుకున్న వామపక్షాలు. కలెక్టరేట్ ముందు వామపక్ష రైతు సంఘాల ధర్నా. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి లోకేష్ విమర్శలు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లపై సైకో విషం చిమ్ముతున్నాడని ఫైర్. వైసీపీ మూకలు ఫేక్ వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్. ఇసుక అక్రమ రవాణాపై జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్. తాడిపత్రిలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారని కామెంట్. టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టనని వార్నింగ్. ఇసుక అవసరమైన వారికి మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని వెల్లడి. నిబంధనల ప్రకారమే భవనం నిర్మించాం. హంగు ఆర్భాటాలు లేకుండా కట్టుకున్నామంటున్న పట్నం మహేందర్ రెడ్డి. కలెక్టర్తో మాట్లాడి సర్వే చేయించి కట్టామని వెల్లడి. అక్రమమని తేలితే తామే కూల్చేస్తామని కామెంట్. కడపలో ముదురుతున్న చెత్త వివాదం. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి టీడీపీ నిరసన. మేయర్ ఇంటి ముందు చెత్త వేయడంపై వైసీపీ నేతల ఫైర్. ఎమ్మెల్యే మాధవి ఇంటికి బయలుదేరిన కార్యకర్తలు. ఇరు వర్గాలను చెదరగొడుతున్న పోలీసులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రోడ్డెక్కిన విద్యార్థులు. ఉపాధ్యాయుడిని ట్రాన్స్ఫర్ చేయవద్దంటూ ఆందోళన. తమ స్కూల్లోనే కొనసాగించాలని డిమాండ్. ఖమ్మం జిల్లా మధిరలో గ్యాస్ లీక్. బేకరీ షాప్లో సిలిండర్ పేలుడు. భారీగా చెలరేగిన మంటలు. అగ్నికీలలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. కోల్కతాలో హైటెన్షన్. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసన. ముఖ్యమంత్రి మమత రాజీనామా చేయాలని డిమాండ్. సెక్రటేరియట్ చుట్టూ భారీగా బలగాల మొహరింపు. గుజరాత్లో దంచి కొడుతున్న వర్షాలు. సంత్ సరోవర్ డ్యాంకు పోటెత్తిన వరద. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,940. 24 క్యారెట్ల 10 గ్రాములు 73,030. కిలో వెండి 93,500. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,26,00,000.